హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. దివాళీ అయితే వచ్చేస్తుంది కదా. దివాళీ కోసం మనం సూపర్ ఈజీగా ల్యాంతర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక బాటిల్ని ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బాటిల్ని కవర్ చేయడానికి ఒక కలర్ పేపర్ని బాటిల్ సైజ్ మెజర్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ డిఐవై చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. వన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పేపర్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 1 సెంటీమీటర్ గ్యాప్ ఇచ్చి మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో లైన్స్ డ్రా చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ డిఫరెంట్ కలర్ పేపర్స్ని తీసుకొని ఇలా రౌండ్ సర్కిల్స్గా కట్ చేసుకొని దాన్ని 1 by 1 ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ దివాళీకి ల్యాంతర్ని ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు కిడ్స్ ఉంటే కిడ్స్తో ఈ యాక్టివిటీని చేపిస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎంతైనా ఫెస్టివల్స్కి మనం హ్యాండ్స్తో ప్రిపేర్ చేసుకొని అది ఇంట్లో డెకరేట్ చేసుకుంటే ఆ వచ్చే హ్యాపీనెస్సే వేరు కదా. వన్స్ సర్కిల్స్ అన్నీ ఇలాగా ఫోల్డ్ చేసి స్టిక్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలాగా రివర్స్ చేసుకొని దానికి గ్లూ రాసుకోవాలి. ఆ పేపర్ని ఇప్పుడు ఫస్ట్ కట్ చేసుకున్న బాటిల్కి ఇలాగా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకుంటే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నెక్స్ట్ మనం టాసిల్ ప్రిపేర్ చేసుకుందాం. పేపర్ని యూజ్ చేసి టాసిల్స్ కోసం ఫస్ట్ పేపర్ని 1 సెంటీమీటర్ పైన గ్యాప్ వదిలేసి కిందనంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత గ్యాప్ వదిలేసిన ప్లేస్లో గ్లూని అప్లై చేసుకొని ఒక లేస్ ఆర్ థ్రెడ్ని ఇలాగా అటాచ్ చేసి ఇలా రోల్ చేసుకుంటే మన టాసిల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. టాసిల్ ప్రిపేర్ అయిపోయింది కదా. టాసిల్ కొంచెం ప్లెయిన్గా ఉందని నేను ఆరెంజ్ కలర్ పేపర్ని కట్ చేసుకొని స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ బాటిల్కి ఇలాగా బోత్ సైడ్స్ నీడిల్ని కొంచెం హీట్ చేసి హోల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాంగ్ చేయడానికి వీలుగా ఊల్ని అటాచ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ ఐడియా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నెక్స్ట్ ఏ డిఐవై కావాలో కామెంట్ చేయండి. వన్స్ థ్రెడ్ అటాచ్ చేసుకున్న తర్వాత బాటిల్ని రివర్స్ చేసి గ్లూ స్టిక్ చేసుకుని మన టాసిల్ని స్టిక్ చేసుకోవాలి. అది కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి నేను పేపర్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని దానిపైన పెట్టి స్టిక్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత సింపుల్గా మనం ల్యాంతర్ని ప్రిపేర్ చేసేసుకున్నామో. ఇందులో ఫెరీ లైట్స్ వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది నైట్ టైమ్. ఒకవేళ ఈ ఐడియా నచ్చితే లైక్ చేసేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.